నాకేమో ఊరవతల ఎందుకు పనికిరాని భూమి ఇచ్చినావు, ఆనికేమో పట్నంలో ఇల్లు కొనిచ్చినావు. నేనెందుకు చూడాలే? తమ్ముని కాడికే ఓ చదువు చదువు అని కొడుక్కి ఊడ్చిపెట్టినావు. ఇవాళ బిడ్డ యాదికి వచ్చిందా మీకు? ఇగో అత్తమ్మ, ముందే చెప్తున్నా, చిన్న కోడలు గడపల కాలే పెట్టనియ్యది. ఊకుకే నా ఇంటికే వస్తారేంది అని పెద్ద మనుషుల మీద గులుగుతుంటారు కొందరు. గాళ్ళంతా మంచిగా చూడాలి ఈ వార్త. చల్, అవ్వయ్యలకు తిండి పెట్టారు గాని ఆస్తిల వాటా కావాలనా? పానం చూస్తైతే అరుసుకోరు గాని ప్లాట్లు రాసియాలనా? ఇంట్లో పెట్టుకుంటానికి కుదరదు గాని ఇల్లు ఇయ్యాలనా? ముందు కొడుకులు కోడన్లను బయటికి వెళ్ళగొట్టుర్రి, చక్కగా అయితారు. హోహో, మా మీద గరంగా కుర్రి, కుద్దు దేశం పెదకోటే ఆర్డరేసింది. మరి తల్లిదండ్రులను చూడని ఉత్తమ పుత్రులకు ఆస్తిలా ఏకానియ్యొద్దు, ఒకళ్ళిస్తే బరాబర్ గుంజుకోమని సాటింపేసింది. మేం కష్టపడి కట్టిన ఇంట్లా మావోడు మమ్ములనే ఉండనిస్తలేడని కోర్టుకొస్తే కొడుకునే బజాట్లకు నూకుర్రని చెప్పిందబ్బా. ఆల్రెడీ గసొంటి నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మెహిదీపట్నంలా తండ్రికి తిండి పెట్టని బిడ్డ కాంచి బంగ్లా గుంజుకొని పెద్ద మనిషికే ఒప్పచెప్పిండ్రు ఆఫీసర్లు. రూల్స్ అట్లున్నాయి. మళ్ళా ముసలోళ్ళైనాక ఏముంటాయుల్లా, యాళ్ళకింత బువ్వ పెట్టి పానం చూస్తైతే దావుకండ్ల చూపిస్తే చాలు. అబ్బా, మా ఓడు మంచోడని, మా కోడలమ్మ నా బిడ్డ లెక్కనే అని ఊరంతా చెప్పుకుంటారు. గా ఇంత చేసుడు సుత కష్టమే అనుకుంటే వాళ్ళు సంపాదించిన ఆస్తి అస్తదో రాదో వెనకషిరి గాని రేపు మన పిల్లలకు కూడా గదే సాలు పడొచ్చు. చూసుకోండి మరి.